హాయ్ బంటి, ఏం చేస్తున్నావు? ఓ హాయ్ జెసికా, వచ్చి కూర్చో. హా, ఏం లేదు బంటి, నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నాకున్న సందేహాలు కొన్ని నీ నుండి తెలుసుకోవడానికి వచ్చాను. ఓకే, చెప్పు జెసికా. ఏం లేదు బంటి, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడా? హా, ఖచ్చితంగా నువ్వు అడిగిన ప్రశ్నకు నేను జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను జెసికా. ఓ, అలాగైతే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను బంటి. ఆ, ఓకే జెసికా. దేవుడు ప్రేమ స్వరూప అయ్యున్నాడు. అయితే ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు ప్రేమిస్తాడు, క్షమిస్తాడులే అని అవిధేయంగా ఉండడం మనుషులకు పెద్ద నష్టమే. అయ్యో, మరి అలాగైతే దేవుడు నాలాంటి వారిని క్షమించడా, ప్రేమించడా బంటి? అయ్యో జెసికా, నువ్వు అనుకున్నట్టు అలాంటి దేవుడు కాదు. అయితే ఆయన మహాకృప ద్వారా ఆయన యొద్దకు లోకాన్ని వీడి వస్తే ఆయన ప్రేమతో నిన్ను హక్కున చేర్చుకొని క్షమిస్తాడు, హత్తుకుంటాడు జెసికా. అవునా బంటి? నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా చెప్పినందుకు. అవును జెసికా, యేసయ్య ఎలాంటి వారినైనా కూడా క్షమించగలడు, ప్రేమించగలడు. నీకు కొన్ని ఈ లోకంలో జరిగే సంఘటనలు చెప్తాను, విను. చూడు జెసికా, ఈ లోకంలో అనేకమైన వ్యసనాలకు బానిసలైన వారిని చూసావా? ఒకసారి ఇలా వెళ్దాం రా జెసికా. ఓకే, అలాగే బంటి, వెళ్దాం. ఒకసారి అలా అటువైపు చూడు జెసికా. రే మామా, ఎలా ఉన్నావు మామా? మామా, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? రే, ఇలానే ఉన్నానురా. నువ్వు కూడా ఒక పెగ్గు దాగరా. దీనినే కాదురా మనకి స్వర్గం. ఓ, చాలా సంతోషంగా ఉందిరా. రే, నువ్వు కూడా తాగురా మామా. పోయిరా, నేను కూడా తాకి ఏం చేస్తా? ఇంట్లో చూస్తే భార్య గొడవ, మనశ్శాంతి లేదు. పిల్లల గొడవ, మనశ్శాంతి లేదు. అప్పుల బెడద. బయటికి వెళ్తే, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కూడా ఆఫీసర్స్ గొడవ, మేనేజర్ గొడవ. అబ్బాబ్బాబ్బా, మనశ్శాంతి లేకుండా ఉందిరా. ఇది తాగితే కానీ కిక్ వస్తుంది, అన్నీ మర్చిపోతాం, స్వర్గం కనపడుతుందిరా. పోయిరా మామా, పోయి. అవునురా, భలే చెప్పావురా. తాగురా, తాగురా, 2 పెగ్గులు తాగురా. నువ్వా, నీకు మనశ్శాంతి కావాలని నాకు ఆశ. ఆగ్రహమ్మర్రా, చూసుకుందాం ఏదైతే అదిగా. చూసావా జెసికా, వారు ఎలా ఉన్నారు? చూశాను బంటి, ఆ వ్యసనమే వారు ఆనందం అనుకుంటున్నారు. ఇంకా అయిపోలేదు జెసికా, పద ముందుకెళ్దాం. వినండి ప్రజలారా, నాకు ఓటేస్తే మీ కొరకు ఎంత ఖర్చైనా నేను చేస్తాను. ఎన్ని పథకాలైనా మీ ఎందుకు తీసుకొని వస్తాను. వాటిని నెరవేర్చకపోతే అప్పుడు నన్ను అడగండి. చూసావా జెసికా, ఒక రాజకీయవేత్త పదవి వ్యామోహం కోసం ఎంతటి అన్యాయం చేయడానికైనా దిగజారుతున్నాడు. అవునవును బంటి, మీరు ఎప్పటికీ మారరా? ఇంకా చూద్దువు గాని, పద జెసికా. ఈనాటి వార్తలకు స్వాగతం. మన నగరంలో షాపింగ్ మాల్ ఓపెన్ చేయుటకు డాక్టర్ తారా గారు విచ్చేయనున్నారు. కాబట్టి మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాము. నిజంగా ఈ దినం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క అందచందాలతో ఇంతమందిని ఫాలోయర్స్గా చేసుకున్నందుకు ఒక షాపింగ్ మాల్నే ఓపెన్ చేయడానికి నేను వెళ్ళాల్సి వస్తుంది. చాలా సంతోషంగా ఉంది. చూసావా జెసికా, ఒక సినీ యాక్టర్ తన అందచందాల ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని తనలో తానే ఎంతగానో అతిశయపడుతుందో చూసావా? అవునవును బంటి,
చూశాను. జెసికా, ఇదేముంది, పద ఇంకా ముందుకు. ఏవండి, మీరు ఇక్కడే ఉండండి, నేను చర్చికి వెళ్తున్నా. బీరువాలో కొంత డబ్బు దాచి ఉంచాను, అదెవరన్నా వచ్చి దొంగతనం చేస్తారేమో, సరేనా? ఉంటాలేవే సోనీ, నేను వచ్చేది అప్పుడప్పుడే కదా చర్చికి. ఉంటాలే, ఏం చేస్తాను ఉండక. ప్రియమైన దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మన బైబిల్ గ్రంథము నుండి రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో ఈ విధంగా చెప్పబడుతుంది: మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమెన్, హల్లెలూయా. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ వారి యొక్క మనస్సును సంపూర్ణముగా దేవునిలో మార్చుకోలేకపోతున్నారు. కాబట్టి అలాంటి వారు మందిరములో ఒక రకంగా, వారి కుటుంబంలో ఒక రకముగా, సమాజములో ఒక రకముగా వారి జీవన విధానం కొనసాగిస్తున్నారు. అలాంటి జీవితం దేవునికి ఇష్టము లేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీ మనస్సును సంపూర్ణముగా మార్చుకొని దేవునికి నిన్ను నీవు సమర్పించుకున్నట్లయితే నీవు ఒక నిజమైన క్రైస్తవ జీవితం జీవించుటకు గొప్ప పరమార్థముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నిజమే, ఈ దినం దేవుడు నాతో స్పష్టంగా ఆయన వాక్కుతో మాట్లాడాడు. ఈ లోక మర్యాద చొప్పున అనుసరించకుండా మనసు మార్చుకొని జీవిస్తే చాలా మేలులు అనుభవించవచ్చు. నిజంగా నేను ఒక నామకార్థమైన క్రైస్తవురాలుగా ఇన్ని దినాలు కూడా జీవిస్తూ నా యొక్క క్రైస్తవ జీవితాన్ని ఇతరులకు చూపించలేకపోయాను. ఈ నామకార్థమైన జీవితం జీవించి ఉన్నా కూడా మరణించినట్లుగానే ఉంటుంది. కాబట్టి నా జీవితాన్ని నేను సంపూర్ణంగా మార్చుకొని ఒక క్రైస్తవరాలుగా నేను జీవిస్తాను. ఈ దినం గట్టిగా నిర్ణయం తీసుకుంటాను నేను. దేవుడు నాకేం మేలు చేశాడు? ఒక ప్రక్కన భర్తతో గొడవ, ఒక ప్రక్కన పక్కింటి వారితో గొడవ, ఇవన్నీ చూసుకోలేకపోతున్నాను. ఏం మేలు చేయలేదు నాకు. మళ్ళీ వాక్యంలో మనసు మార్చుకోమంటారు. ఇలాంటి ఇన్ని కార్యాలే మంచిగా నాకు జరగలేకపోతున్నప్పుడు ఇంకా మనసు నేనెక్కడ మార్చుకుంటాను? ఏదో చర్చికి వెళ్తాను, వచ్చేస్తాను, అంతే కదా జీవితం అంటే. చూసావా జెసికా ఆ ఫ్యామిలీని? అవునవును బంటి, చూశాను. క్రైస్తవ కుటుంబమే కానీ ఏదో నామకార్థంగా జీవిస్తున్నట్టుంది వాళ్ళ కుటుంబ పరిస్థితి. అసలు ఈ లోకంలో దేవుడు అనేవాడే లేడు. సైన్సే గొప్పది. నన్ను కన్నా నా తల్లిదండ్రులే నాకు దేవుళ్ళు. చూసావా జెసికా, ఈ క్యారెక్టర్స్ ని నీకెందుకు చూపించానో తెలుసా? ఇలాంటి వారి జీవితాలందరినీ కూడా దేవుని యొద్దకు వారు వచ్చినప్పుడు ఆయన క్షమించాడు, ప్రేమించాడు, చేరదీశాడు. కేవలము నీకు అర్థమవ్వడం కోసము ఇవన్నీ కూడా నీకు చూపించడం జరిగింది. దేవుని వాక్యములో ఏముందో తెలుసా జెసికా? ఆయన యొద్దకు వచ్చువారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడని చెప్పబడుతుంది. కాబట్టి నీవు ఈ మాటలు తెలుసుకున్నావు. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, క్షమించాడు, చేరదీస్తాడు జెసికా. కాబట్టి ఈ సత్యాన్ని నీవు తెలుసుకున్నావు.
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మ్మ్. గొప్ప సత్యాన్ని నాకు తెలియజేశావు బంటి. దేవుడు ఎలాంటి వారినైనా ప్రేమిస్తాడు, క్షమిస్తాడు, చేరదీస్తాడు అన్న విషయానికి గొప్ప నిదర్శనంగా కళ్ళకు కట్టినట్లు నాకు తెలియజేసినందుకు నీకు చాలా కృతజ్ఞతలు బంటి.